మడత పెట్టి అలాగే హౌస్ కూడా మడత పెట్టి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో మడత పెట్టేద్దాం పదండి. ఓకే, మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి కేఎఫ్సీ డోర్ అంటారు అనమాట దీన్ని. ఓకే, ఏంటి కేఎఫ్సీ డోర్ అంటే? అంటే దీనికి ఏంటంటే మనకి కేఎఫ్సీ స్ట్రక్చర్తో సంబంధించిన హ్యాంగింగ్సే ఉంటాయి డోర్కి. సో అదే కాకుండా మనకి గ్లాస్ డోరే కాకుండా కొంతమంది ఇంకా నాకు గ్లాస్ డోర్ కాదు, సెక్యూరిటీ పరంగా నాకు ఏమైనా మెటల్ డోర్ ఏమైనా కావాలి లేదా స్టీల్ డోర్ ఏమైనా కావాలంటే అది కూడా చేయిస్తాం అనమాట. దీంట్లో కూడా మనకి కస్టమైజేషన్ ఉంటుంది. లోపల ఒకసారి మనం చూద్దాం. కిచెను, హాలు, బెడ్రూమ్స్, అటాచ్డ్ వాష్రూమ్. సో ఇక్కడ లాన్ లాగా మనకి ఒక హాల్ లాగా ఇచ్చారు, సోఫా అన్నీ వేసి. అండ్ ఇక్కడ కుకింగ్కి సంబంధించి మనకి అరేంజ్ చేసుకోవాలనుకుంటే కిచెన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఈ మెటీరియల్ ఏంటండి? టోటల్ వచ్చి పీవీసీ మేడం. ఇది వచ్చి మనకి కింద అంతా ప్లేవుడ్ కింద. ఇదంతా మనకి ఏంటంటే ప్లేవుడ్తో యూజ్ చేస్తారు. ఇది వచ్చి మనకి ప్లాస్టిక్ అనమాట. ఓకే, సో ఫైరింగ్ ప్రాబ్లం ఉండదు. అది కాకుండా మనకి స్టోరేజ్ పర్పస్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇందులో దీంట్లో కూడా కస్టమైజేషన్ ఉంటుంది. ఇది మనకు వచ్చి 2 BHK ఉంది, దీంట్లో 3 BHK ఉంటుంది, 4 BHK కూడా. సో దీనికి మాత్రం 4 BHK 3 BHK కూడా అరేంజ్ చేయొచ్చు. ఓకే, అండ్ దీని వెయిట్ ఇది వచ్చి మనకి 4 టన్ ఉంటుంది మేడం. ఇది 4 టన్ వెయిట్. సో ఇదే మనం పెంట్ హౌస్లో యూజ్ చేయాలనుకుంటే యూజ్ అవుతుందా? ఇది అవుతుంది. అంటే 1 BHK అవుతుందా, 2 BHK, 3 BHK, 4 BHK? డిపెండ్ ఆన్ వాళ్ళ ప్లేస్ని బట్టి, వాళ్ళ బిల్డింగ్ మీకు చెప్పాను కదా ఇంతకుముందే, బిల్డింగ్ యొక్క వెయిట్ని బట్టి అండ్ వాళ్ళ ప్లేస్కి మస్ట్ అండ్ షుడ్ క్రెయిన్ లిఫ్టింగ్. ఓకే, క్రెయిన్ వెళ్ళే వే ఉండాలి. లిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళకి మెయిన్ ఏంటంటే వైర్ లైన్ ఉంటాయి, అవి ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మీరు విజిట్ చేస్తారా ప్లేస్? కొన్ని ప్లేసెస్ ఏంటంటే మేము విజిట్ చేస్తాం. కొంతమంది డైరెక్ట్ కస్టమరే వాళ్ళు వీడియోస్ అవి తీసుకొచ్చి మా ప్లేస్ ఇలా ఉంది, ఇంత మెజర్మెంట్ ఉంది, ఇలా వెళ్తుందా లేదా అని కూడా అడుగుతుంటారు. ఓకే, అండ్ వాటర్ లీకేజ్ కానీ వర్షాకాలంలో అట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్? ఉండదు మేడం. ఇది సెక్యూరిటీ పరంగా అన్నిటికీ బాగుంటుంది. రేపన్నుందో మళ్ళీ క్లోజ్ చేసేసుకొని వేరే ప్లేస్కి కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. దీని లైఫ్ టైం ఏంటి? దీనికి 30 years లైఫ్ మేడం. 30 years. సో సర్వీస్ ఎలా ఉంటుందండి? అండ్ దీనికి సంబంధించి ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మా వాళ్ళు వచ్చి చేస్తారు మేడం. ఇన్స్టాలేషన్ కూడా మా వాళ్ళు వచ్చి చేస్తారు. మాకు 1 year వారంటీ ఉంటుంది. ఫర్దర్గా పెయిడ్ సర్వీసెస్ అనమాట. ఏదైనా కావాలి అన్నప్పుడు, లేదు కొంతమంది ఇంటీరియర్ చేంజెస్, దీంట్లో కూడా ఇంటీరియర్ చేంజెస్ కూడా ఉంటాయి. సో ఇంటీరియర్ చేంజెస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మా వాళ్ళు వచ్చి చేస్తారనమాట. ఓకే, ఇన్స్టాలేషన్కి ఎంత టైం తీసుకుంటారు? 3 hours మేడం. 3 hours ఇన్స్టాలేషన్ అయిపోతుంది. సో కస్టమర్ వచ్చి మీ దగ్గర ఆర్డర్ ఇవ్వడానికి మళ్ళీ అది రావడానికి ఎంత టైం? ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది దీంట్లో కూడా కస్టమైజేషన్ కలర్స్ ఉంటాయి, ఇంటీరియర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. కస్టమర్కి పర్టికులర్ కలర్స్ కావాలి అన్నప్పుడు ఏంటంటే 45 days టైం పడుతుంది మనకి. 45 days పడుతుంది. టోటల్ ఇన్స్టాలేషన్ వచ్చి 3 hours అయిపోతుంది. సో ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి, డబుల్ బెడ్రూమ్. ఇది వచ్చి ఇది కిడ్స్ రూమ్, ఇది వచ్చి పేరెంట్స్ రూమ్ అండి. ఓకే, అది వచ్చేసి కిడ్స్ రూమ్, ఇదేమో పేరెంట్స్ రూమ్. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ మనకి కిచెన్ కూడా అరేంజ్ చేశారు. అండ్ ఫైర్ సేఫ్టీ పరంగా చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు మనకి. సో ఈ డ్రైనేజ్ దీనికి సంబంధించి ఎట్లా అండి? కస్టమర్ కూడా ఉన్నాయి కదా? కంపల్సరీ కస్టమర్కి సెప్టిక్ ట్యాంక్, వాటర్ ఫెసిలిటీస్, కరెంట్ ఫెసిలిటీస్ అనే వాళ్ళ ప్లేస్లో ఉండాలి మేడం. వాళ్ళు దాని నుంచి కనెక్షన్ ఇచ్చుకుంటూ మా వాళ్ళు వస్తారనమాట. ఓకే, సో ముందుగానే మనం ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి. సో కస్టమర్స్కి అన్నీ మొత్తం గైడ్ చేస్తాం, ముందే చెప్పేస్తాం ఏమేం కావాలి. ఒకవేళ వాళ్ళు ఇంకా హైట్లో మాకు కావాలి అంటే ఎంత హైట్లో కావాలి అంటే అంతవరకు ఎలా చేయించుకోవాలో కూడా ముందుగానే చెప్తాం. దానికి ముందుగా వాళ్ళన్నీ ప్రిపేర్ చేస్తే ఇది డైరెక్ట్ వచ్చి ఇన్స్టలేషన్ చేసి వెళ్ళిపోతారనమాట. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లాగా ఇచ్చారండి, పేరెంట్స్ది బెడ్రూమ్. అండ్ ఏసీ కూడా కనెక్షన్ ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ కూడా కొంచెం చిన్నగా ఓపెన్ పెట్టినట్టు. అది LED లైట్ మేడం, మనకి లైట్ అనేది ఉండాలి కదా. సో నైస్. అండ్ విండోస్ ఇచ్చారు, 2 sides విండోస్. వెంటిలేషన్ కంపల్సరీ ఉండాలి కాబట్టి. దీంట్లో కూడా కొంతమంది ఏంటంటే రూమ్స్ కొంచెం పెద్దగా కావాలి అంటే సైజు కూడా మారిపోతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకా మనకి సెల్ఫ్లో స్పేస్కి సంబంధించి కావాలి అన్నప్పుడు సైజు కూడా చేంజ్ అవుతుంది. ఇది వచ్చి మనకి 20x20. దీంట్లో ఇంకొక 2 వేరియేషన్స్ ఉన్నాయి, 20x30, 20x40.
కొంతమంది ఏంటంటే 20x40లో 4 బెడ్రూమ్స్ కాకుండా 3 బెడ్రూమ్స్ కింద పెట్టుకొని దానికి మళ్ళీ డబుల్ వాష్రూమ్స్ కూడా చేయించుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ 2 బెడ్రూమ్స్లో వాష్రూమ్ చేయించుకొని పెట్టుకొని చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా స్పేస్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఓకే, అండ్ పక్కన బెడ్రూమ్ కూడా చూద్దాము. ఎస్ మ్యామ్. అండ్ ఇది వచ్చేసరికి కిడ్స్ బెడ్రూమ్. అండ్ కావాలనుకుంటే ఇందులోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా చేయించుకోవచ్చు. ఇది యాక్చువల్లీ దానికి కంబైన్డ్గా కంపల్సరీ సింగిల్ వాష్రూమ్ వస్తుంది మేడం దీనికి. లేదు కొంతమందికి ఏంటంటే చాయిస్ కస్టమర్ ఏంటంటే కొంతమంది నాకు ఈ రూమ్ ఒకటే కాదు కొంచెం పెద్ద రూమ్ కావాలి అన్నప్పుడు వాళ్ళ సైజుని బట్టి కస్టమైజేషన్ చేస్తారన్నమాట. సో ఇటు సైడ్ కూడా చక్కగా విండోస్, వెంటిలేషన్ కంపల్సరీ చాలా బాగుంది. అండ్ ఇటు వచ్చేసి మనకి వాష్రూమ్ ఇచ్చారు బయట, అండ్ వాష్రూమ్ కూడా చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ కూడా మంచి స్పేస్ అన్ని ఇచ్చారు ఇవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ సపరేట్గా ఇక్కడ కూడా డ్రైయర్ అని పెట్టారమ్మా? లేదు మేడం. ఓకే, ఓన్లీ వాష్ ఏరియా. ఓకే, సో నైస్. ఒక చిన్న ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. అండ్ దీనికి సంబంధించి మనకి కాస్ట్ ఎంతవరకు పట్టచ్చు? ఇది వచ్చి మనకి 11,50,000 పడుతుంది మేడం. 11,50,000 పడుతుంది. దీంట్లో కూడా సైజుని బట్టి కూడా చేంజ్ అవుతుంది, రేట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, మనకి బెడ్రూమ్స్ ఎన్ని డిఫరెంట్గా కావాలి, ఇంకా చాలా కావాలి మనకి ఐడియాస్ని బట్టి ఇంకా కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ప్రెసెంట్ ఇప్పుడు మనం ఉన్నదైతే 11 lakhsకి అయితే వచ్చేస్తుందండి. సో 11 లక్షలకి 45 రోజుల్లో ఒక హౌస్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ మనం ఇటుకలు తెచ్చుకొని సిమెంట్ తెప్పించుకొని సో వాళ్ళకి కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా హ్యాపీగా తీసుకొచ్చి మనం పెట్టేసుకోవచ్చు హౌస్. నైస్.